లోక్సభలో ఒకానొక సందర్భంగా గందరగోళం నెలకొన్నది. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 30 రోజులు ఆ పైన జైలులో ఉంటే ప్రధానమంత్రి అయినా సీఎం అయినా మంత్రులను తొలగించే ఈ బిల్లును హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టగా గందరగోళం నెలకొంది. ఇది ప్రజాప్రతినిధుల హక్కులను హరిస్తోందని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలను పడగొట్టేందుకు దీనిని బీజేపీ తీసుకొస్తోందని ధ్వజమెత్తాయి. అమిత్ షాపై కొందరు విపక్ష ఎంపీలు పేపర్లు విసిరారు. కాగా రాజ్యాంగ 130వ సవరణ బిల్లు టార్గెట్ ప్రతిపక్షాలే అని కాంగ్రెస్ మండిపడుతోంది. నెల రోజులు జైలుకెళ్లిన మంత్రుల తొలగింపు బిల్లు పార్లమెంటులో పాస్ అవుతుందా అనే ప్రశ్న నెలకొన్నది. రాజ్యాంగ సవరణకు ఉభయ సభల్లో 2/3 మెజారిటీ ఉండాలి. లోక్సభలో 543 సీట్లలో 362 మంది సభ్యులు మద్దతు కావలసి ఉండగా ఎన్డీఏ బలం 293. ఇక రాజ్యసభలోని 240 సభ్యుల్లో 164 మంది ఒప్పుకోవాలి. అక్కడ అధికార పక్షానికి ఉన్నది 125. సొంత సంఖ్యాబలం లేక ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బిల్లు ఆమోదం ఎలా అనేది వేచి చూడాలి.